ముందుగా అందరికీ దసరా నవరాత్రుల మొదటి రోజు శుభాకాంక్షలు. మీ అందరికీ ఇప్పుడు తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం కాస్త ఫిజికల్ అరేంజ్మెంట్స్ని ముందస్తుగానే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేసాం. ఎప్పుడు మా మీద ఉండే విమర్శ అది పండగ మొదలైనా ఇంకా మీ పనులు ముగియలేదని. ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, చేంజింగ్ రూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు కొన్నిటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ సర్టిఫికేషన్స్, R&B వాళ్ళ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ముందస్తుగానే తీసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇప్పుడిప్పుడే జనసందోహం పెరుగుతోంది. దీన్ని బట్టి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ టు ఆర్ అరేంజ్మెంట్స్ చేయాలేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద నుంచి వస్తుంటే ఒక మెడికల్ క్యాంప్ ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బికాజ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న అమెండ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇక నుంచి మీకు తెలిసినట్టుగానే జనం పెరుగుతూనే ఉంటారు కాబట్టి వచ్చే జనాలకి సరిపడినంతగా అరేంజ్మెంట్స్లో ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఈరోజే అవి కంప్లీట్ చేసుకొని భక్తులని సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. ఈసారి అందుకోసమే విఐపి దర్శనాల్లో కూడా ఒక కొత్త వ్యవస్థ తీసుకొని వచ్చి ఎవరికి కూడా వెహికల్ పాస్ అనేది ఈసారి లేదు, దర్శనం పాస్ మాత్రమే ఉంటుంది. ఆ దర్శనం పాస్ కూడా జనరేట్ చేసింది వారు ఏదర్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ QR కోడ్తో సహా ఉండేది క్యారీ చేస్తే ఇక్కడికి లోపలికి రావడానికి, పైకి రావడానికి టెంపుల్ వాళ్ళు పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే మేమే ఫెసిలిటేట్ చేసి తీసుకొని వస్తాము. సో దానివల్ల ఏమిటంటే ఇక్కడ ఒక హ్యావోక్ అవ్వకుండా, అన్ని మాబింగ్ ఆఫ్ వెహికల్స్ అయిపోకుండా, ఎవరికి దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మా టెంపుల్ వాళ్ళు పెట్టిన వెహికల్స్లో తీసుకొని వచ్చి దర్శనం చేయించి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. సో ఆ చేంజ్ ఓన్లీ ఫర్ భక్తుల కోసం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విఐపీస్కి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండదు. అక్కడ వెహికల్స్ అన్నీ కొండ కింద వరకు లైన్లో ఉండడం కంటే ఇదే మెరుగైన వ్యవస్థ అని అనుకున్నాం. ఈ కొత్త వ్యవస్థని అందరూ కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాం. అవసరాన్ని బట్టి ఏమన్నా మార్పులు చేసుకుంటే ఇంకా మంచి కన్వీనియన్స్ కలుగుతుంది అనుకుంటే వీఆర్ ఓపెన్ టు ఇట్. అలాగే ఈసారి ఇంకొకటి ఏమిటంటే విఐపి దర్శనాల టైమింగ్స్ కూడా రెస్ట్రిక్ట్ చేసాం. ర్యాండమ్గా రోజంతా ఉండకుండా ఖచ్చితంగా 8 to 10 and 2 to 4 ఉండే విధంగా కేవలం అదే టైమింగ్స్లో రావాలని చెప్పి టైం కూడా వారి పాసుల మీద ప్రింట్ చేసి మరీ పంపిస్తున్నాము. మేమైతే స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాం. మీ ద్వారా అందరికీ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరుగుతుందండి. సో దాంతోపాటు వృద్ధులు, వికలాంగులకు కూడా ఒక టైం నిర్దిష్టంగా పెట్టడం జరిగింది, 4 నుంచి 5 వరకు. వేరే టైంలలో కూడా వస్తారు కానీ క్రౌడ్ని బట్టి వీలైతే వాళ్ళని కూడా ఫెసిలిటేట్ చేస్తాం. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉన్నా కానీ ఆ మధ్యలో తోసుకొని పోవడం వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక టైం వారికే స్పెసిఫై చేయడం జరిగింది. సో ఈ చిన్న చిన్న మార్పులతో ఇంకా మెరుగైన వ్యవస్థలు ఏమన్నా పెట్టగలిగితే భక్తులు సుమారుగా 1-1.5 పర్ డే వస్తారనుకుంటే వాళ్ళ కన్వీనియన్స్ని మనం ఎక్కువగా ఆలోచించాలి కాబట్టి ఈ కొత్త వ్యవస్థలు తీసుకురావడం జరిగింది. దానికంతా మీ ఆశీర్వాదం, కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటూ ఇంకేమైనా మెరుగైన మార్పులు చేర్పులు చేయాలంటే ఖచ్చితంగా ప్లీజ్ లెట్ మీ నో అండ్ వీల్ బీ వెరీ ఓపెన్ టు రిసీవింగ్ ఎనీ న్యూ ఐడియాస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కూడా వచ్చి ఐ విల్ మానిటర్ ఎవ్రీడే 2-3 సార్లు ఏ విధంగా జరుగుతోంది అని. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ ఎనీవేర్ ప్లీజ్ కైండ్లీ లెట్ మీ నో. థ్యాంక్ యూ అండి.